ఎవడో పనికిమాలిన సన్నాసి ఒక కారు కోత కూశాడు. ఇడుపు కాగితం అనేటటువంటి దాన్ని తెలంగాణ భాషలో యాసలో పెట్టారు మీరు. అదేదో తెలుగులో ట్రాన్స్లేట్ పెడతారా? వాడు పెట్టినటువంటి వాడు బుద్ధి తక్కువ సన్నాసి. దాని మీద ఇంత పెద్ద సీన్ క్రియేట్ చేయాలా? ఎందుకు అర్జెంటుగా తెలంగాణలో రెచ్చగొట్టాలని చూస్తున్నారు? ఉద్యమకారుల పేరుతో కొంతమంది, అట్లాగే కవితక్క మరికొంతమంది. మళ్ళీ 2014 ముందున్న పరిస్థితులు వస్తాయనుకోవడం భ్రమ. మీరందరూ ఎంత ఎక్కువ హడావిడి చేస్తే అంతగా ప్రజలలో మీ మీద వ్యతిరేకత వస్తుందన్నది గుర్తుపెట్టుకోవాలి. ఇడుపు కాగితం అంటే విడాకులు అన్నటువంటి దానికి సంబంధించి కారు కోతలు కూసుకోవడం, ఒకళ్ళనొక్కడు తిట్టుకోవడం. ఆంధ్రా నుంచి స్పందిస్తున్నారు, తెలంగాణ నుంచి స్పందిస్తున్నారు. ఎందుకు ఈ మాటల యుద్ధం అవసరమైంది ఏదన్నా ఉందా? దీనివల్ల ఏమైనా ఉరుతుందా సమాజానికి? కొన్ని యాసలు కొన్ని అర్థం కాదు. రాయలసీమలోని కొన్ని భాష యాసలు ఆంధ్రాలో అర్థం కాదు. ఆంధ్రాలో కొన్ని పదాలు రాయలసీమ వాళ్ళకి ఎట్వరంగా అనిపిస్తాయి. ఉత్తరాంధ్రలో కొన్ని యాసలు అట్లాగే ఉంటాయి. యాస డిఫరెంట్. యాస వేరు, భాష వేరు. మనందరం ఒకే భాషలో ఉన్నటువంటి వాళ్ళం. యాసలు మారుతుంటాయి. రెచ్చగొట్టే రాజకీయ నాయకులు చిచ్చు పెట్టేటటువంటి స్వార్థపర శక్తుల ట్రాప్లో పడకుండా ఉండటం మంచిది.